మాటలకు అందని దాన్ని అసలు మాటల్లోకి తీసుకురావడమెలా? ఏ అనుభవాన్నైతే వర్ణించలేమో, ఏ సత్యాన్నైతే చూపించలేమో దాన్ని అక్షరాల్లో బంధించడం సాధ్యమేనా? ఇది కేవలమేదో తాత్వికమైన ప్రశ్న కాదు, మనందరి అనుభవంలో ఎదురయ్యే ఒక పెద్ద సవాలు. అనంతమైనదాన్ని, అసలు రూపమే లేనిదాన్ని, మన కంటికి కనిపించని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాని గురించి ఎలా మాట్లాడాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూనే మన ప్రయాణం మొదలవుతుంది. ఈ అన్వేషణ మనల్ని చాలా పురాతనమైన ఒక జ్ఞానమార్గం వైపు నడిపిస్తుంది. ఆ మార్గమే శ్రీలలితా సహస్రనామం. ఇది కేవలం పేర్ల జాబితా అనుకుంటే పొరపాటే. ఇది ఒక తాత్విక పటంలాంటిది. మనమిందాకడిగిన ఆ ఒక్క ప్రశ్నకు ఈ 1000 నామాలు 1000 విభిన్న సమాధానాలుగా నిలుస్తాయి. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దామా? ముందుగా అసలు ఈ సహస్రనామం అనే కాన్సెప్ట్తో మన అన్వేషణను మొదలుపెడదాం. ఎందుకంటే అనంతాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక చాలా ప్రత్యేకమైన పద్ధతిని మనకు చూపిస్తుంది. సహస్రనామం అంటే 1000 పేర్లు. సింపుల్, కాని ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఈ సందర్భంలో 1000 అనే పదం అనంతానికి ఒక ప్రతీక, ఒక సంపూర్ణమైన చిత్రాన్నివ్వడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క పేరు ఒక ప్రత్యేకమైన గుణాన్ని, ఒక శక్తిని, ఒక తత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, ప్రతి నామం ఒక కిటికీలాంటిది. ప్రతి కిటికీలోంచి చూసినప్పుడు అదే విశ్వం ఒక కొత్త కోణంలో కనిపిస్తుంది. ఈ 1000 కిటికీలు అదేనండి, ఈ 1000 నామాలు అన్నీ కలిసి ఆ అనంతమైన వాస్తవికత యొక్క సంపూర్ణ దృశ్యాన్ని మన కళ్ల ముందుంచుతాయి. సరే, ఇంత గొప్ప తాత్విక భావనలు మన రోజువారీ జీవితానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? ఆ కనెక్షనేంటి? ఎందుకంటే ఈ జ్ఞానమంతా చివరికి మనందరికీ తెలిసిన ఒకే ఒక్క ప్రాథమిక కోరికతో ముడిపడి ఉంది. ఈ గ్రంథం చెప్పే ప్రాథమిక సత్యం ఇదే. అంతిమంగా ప్రతి ప్రాణి కోరుకునేది ఆనందమే. ఈ ఒక్క వాక్యం చాలు ఈ పురాతన జ్ఞానాన్ని మన అందరి అనుభవానికి దగ్గర చేయడానికి. కాని మనం వెతుకుతున్న ఆ ఆనందం ఎలాంటిది? ఈ గ్రంథం ఆనందాన్ని 2 రకాలుగా చూపిస్తుంది. ఒకటి కామం, అంటే కోరికల నుంచి పుట్టేది. ఇది పూర్తిగా ఊహాజనితం, అశాశ్వతం. అది వస్తువుల మీదో అనుభవాల మీదో ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది మోక్షం. ఇది శాశ్వతమైనది, నాశనం లేనిది. ఇది బయట పరిస్థితులతో సంబంధం లేని ఒక అంతర్గత స్థితి. ఈ సహస్రనామం ఆ రెండవ మార్గానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. మరి ఇంత అద్భుతమైన స్తోత్రం వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? దాని పునాది ఏమిటి? అది మనల్ని శ్రీవిద్య అనే చాలా లోతైన జ్ఞాన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అసలీ జ్ఞానలెక్కడ నుండి వచ్చింది? ఇది బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం. ఇది ఒక గురుశిష్య సంవాదం రూపంలో మనకు అందించబడింది. ఇక్కడ గురువు సాక్షాత్తు జ్ఞానానికి ప్రతిరూపమైన హయగ్రీవుడు, ఆ శిష్యుడు గొప్ప ఋషి అయిన అగస్త్యుడు. అగస్త్యుడడిగిన ప్రశ్నలకు సమాధానంగా హయగ్రీవుడు ఈ రహస్య జ్ఞానాన్ని ఆయనకు వెల్లడిస్తాడు. శ్రీవిద్య ఈ సహస్రనామానికి ఆత్మలాంటిది. ఇది దివ్యమాతను, అంటే ఈ సృష్టి వెనుక ఉన్న సృజనాత్మక శక్తిని, ఈ విశ్వానికి మూలంగా ఆరాధించే ఒక మార్గం. ఈ తత్వశాస్త్రం ప్రకారం మనం చూసే ఈ ప్రపంచమంతా ఆ దివ్యశక్తి యొక్క అభివ్యక్తే తప్ప వేరొకటి కాదు. సరే, ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఎలా? శ్రీవిద్య మనకు ఆ దైవత్వాన్ని అనుభూతి చెందడానికి 3 ప్రధాన మార్గాలను చూపిస్తుంది. ఈ మార్గాలు చూడటానికి వేరువేరుగా ఉన్నా వాటి గమ్యం మాత్రం ఒక్కటే. మొదటిది విగ్రహారాధన. ఇది దైవత్వాన్ని ఒక భౌతిక రూపంలో మన కళ్లతో చూడటం. రెండవది యంత్రం. ఇది దైవిక శక్తిని సూచించే ఒక పవిత్రమైన జ్యామితీయ చిత్రం. ఇది భౌతిక రూపం నుంచి సూక్ష్మ రూపం వైపు మనల్ని నడిపించే ఒక అడుగు. ఇక మూడవది మంత్రం. ఇది దైవత్వాన్ని ధ్వని లేదా ప్రకంపన రూపంలో అనుభూతి చెందటం. ఇది అన్నిటికన్నా సూక్ష్మమైన ఆరాధనా పద్ధతి. కాబట్టి ఈ 3 మార్గాలు వేర్వేరు కాదు, అవి ఒకే గమ్యానికి చేర్చే 3 వేర్వేరు ద్వారాలు లాంటివి. భౌతిక రూపం నుండి రేఖారూపానికి, ఆ తర్వాత ధ్వని రూపానికి, ఇలా ప్రయాణం సాగుతుంది. ప్రతి మార్గం మనల్ని ఆ ఒకే మూలానికి, ఆ ఏకైక చైతన్యానికి దగ్గర చేస్తుంది. ఇప్పటివరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈ అన్వేషణలో మరికొంచెం లోతైన తాత్విక పొరల్లోకి వెళ్తున్నాం. అసలు వాస్తవికత స్వభావం గురించి ఈ గ్రంథం యొక్క అసలు అంతర్దృష్టి ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భ్రమకు,
వాస్తవికతకు మధ్య ఉన్న తేడాను ఒక చక్కని ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. చీకట్లో నడుస్తున్నప్పుడు నేలమీద ఉన్న ఒక తాడు పాములా కనిపించవచ్చు. ఆ భయం, ఆ అనుభూతి అంతా నిజమే అనిపిస్తుంది. కాని లైటు వేసి చూశాక అది పాము కాదని, కేవలం ఒక తాడు అని తెలుస్తుంది. ఇక్కడ పాము అనేది భ్రమ, తాడు అసలు వాస్తవికత. ఈ ఉదాహరణ మనల్ని రెండు విభిన్న తాత్విక దృక్కోణాలకు తీసుకొస్తుంది. అద్వైత వేదాంతం ప్రకారం ఈ ప్రపంచమంతా ఆ పాములాంటి భ్రమ, దాని వెనుక ఉన్న బ్రహ్మం మాత్రమే ఆ తాడులాంటి సత్యం. కాని శ్రీవిద్య ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాతో తన దృక్కోణాన్ని అందిస్తుంది. అదేంటంటే ప్రపంచం ఒక భ్రమ కాదట, అది ఆ దైవిక శక్తిలొక్క నిజమైన పరిణామమంటుంది. అంటే తాడు పాముగా కనిపించడం కాదు, తాడే తనను తాను ఒక పాము ఆకారంలోకి మలచుకోవడంలాంటిది. ఈ చిన్న తేడాను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సహస్రనామం యొక్క అసలు ఉద్దేశ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మనల్ని ఈ విభాగంలోని ఒక ముఖ్యమైన ఆవిష్కరణకు తీసుకువస్తుంది. ఆ 1000 నామాలు 1000 వేర్వేరు దేవతలను లేదా శక్తులను సూచించడం లేదు. అవి ఒకే వజ్రం యొక్క 1000 ముఖాల్లాంటివి. కాంతి ఆ వజ్రం మీద పడినప్పుడు ప్రతి ముఖం నుండి ఒక కొత్త రంగు ఎలా ప్రకాశిస్తుందో, అలాగే ఈ 1000 నామాలు ఆ ఒకే చైతన్యం యొక్క అనంతమైన కోణాలను మనకు చూపిస్తాయి. కాని మూలం ఆ వజ్రమొక్కటే. ఈ అవగాహనతో మనం మన ప్రయాణం యొక్క చివరి దశకు చేరుకున్నాం. ఇక్కడి నుండి మేధోపరమైన అవగాహన నుంచి అనుభూతిపూర్వకమైన గ్రహింపు వైపు మన ప్రయాణం మళ్ళుతుంది. చూడండి, ఈ సహస్రనామం యొక్క అంతిమ లక్ష్యం ఆ 1000 పేర్లను కంఠస్థం చేయడం కాదు. దాని నిజమైన ప్రయోజనం మన దృక్కోణాన్ని మార్చడం, మనం ప్రపంచాన్ని చూసే పద్ధతినే పూర్తిగా రూపాంతరం చెందించడం. మరి కొత్త దృక్కోణం ఏమిటంటే, విశ్వాన్ని నిర్జీవమైన వస్తువుల సేకరణగా కాకుండా ఒక సజీవమైన, చైతన్యవంతమైన ఉనికిగా చూడటం. ప్రతి అణువులో, ప్రతి జీవిలో, ప్రతి నక్షత్రంలో అదే దివ్యశక్తి వ్యక్తమవుతోందని గ్రహించటం. ఇంత లోతైన ఆలోచనకు మూలమైన ఈ గ్రంథాన్ని ఒక్క క్షణం చూద్దాం. ఈ అక్షరాలు కేవలం పదాలు కాదు, అవి అనంతాన్ని వర్ణించే ప్రయత్నంలో ఒక భాగం, ఒక పటం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కేవలం భౌతిక వస్తువుల సమాహారంగా కాకుండా అనంతమైన పేర్లతో, అనంతమైన రూపాలతో వ్యక్తమవుతున్న ఒకే చైతన్య కవితగా చూస్తే మన అనుభవంలో ఏమి మారుతుంది?